జగన్మోహన్ రెడ్డి గారు లోపల హాజరవడం జరిగింది. అసలు లోపల ఏం జరిగింది? ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారము అతను వ్యక్తిగతంగా ఆర్డర్ కావడం జరిగింది. 21వ తారీఖు వరకు కోర్టు సమయం ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు అతను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యి కోర్టును గౌరవించి హాజరు కావడం జరిగింది. ఫర్దర్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం ఉంది? ఇది ప్రస్తుతం వచ్చేసి ఏంటంటే అతను ఏదైతే ఫారెన్ ట్రిప్కి వెళ్ళడం జరిగిందో దానికి సంబంధించి అతను ఆల్రెడీ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం కోర్టు ముందు అప్పీల్ కావాల్సి ఉంది. యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం అతను అప్పీల్ కావడంలో కొంత డిలే జరిగింది. దాని కారణాలు చూపించడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఏదైతే చివరిగా ఛాన్స్ ఇచ్చిందో న్యాయస్థానం దాని ప్రకారం కోర్టుకు అప్పీల్ అయ్యి అతను కోర్టును గౌరవించి కోర్టుకు అప్పీల్ కావడం జరిగింది. ఫర్దర్గా ఏమన్నా వ్యక్తిగతంగా ఏమన్నా హాజరయ్యే అవకాశం ఉందంటారా? అలాంటిది అయితే కోర్టు ఇంతవరకు ఏ విధమైన ఆర్డర్ పాస్ చేయడం జరగలేదు. ఇప్పటి వరకు ఏంటంటే ముందు ట్రయల్ అయిన తర్వాత ట్రయల్లో ఏ విధమైన అవసరం పడితే కోర్టు ఆర్డర్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం అతను వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఎప్పుడు హాజరు కావాల్సి ఉంది సార్? ఈ కేసు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ఇది మనము ఆల్రెడీ డిశ్చార్జ్ పిటిషన్ చాలా పెండింగ్ ఉన్నవి. దానికి సంబంధించి ఏంటంటే అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు కోర్టే ఒక ఆర్డర్ పాస్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం కోర్టుకు అప్పీల్ కావాల్సి ఉంటుంది. లోపల జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం మాట్లాడారు? అతనికి ఏమంటే కోర్టు న్యాయస్థానం అయితే ఒకసారి అడగడం జరిగింది. మీరు ఏమైనా చెప్పుకుంటారంటే ఆల్రెడీ అతను ఏం లేకుండా ఆల్రెడీ అడ్వకేట్ రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఏంటంటే ఆర్డర్ ఏదైతే అతను కోర్టుకు అప్పీల్ కావాల్సిన పిటిషన్ ఏదైతుందో క్లోజ్